కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏంటో చూద్దాం. కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోతుందో ఒకసారి చూద్దాం. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏం జరగబోతుందో చూద్దాం. ఈ జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ 14 స్థానాల్లో వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేసింది. టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి కృష్ణా జిల్లా ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందో తెలుసుకోబోయే ముందు కీ కాన్స్టిట్యున్సీస్ విషయం చూద్దాం. ముందుగా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్న నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం. ఈ సెగ్మెంట్ గురించి ఒక్కసారి చూద్దాం. వైసీపీ నుంచి వల్లభనేని వంశీ, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఇక్కడ బరిలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో యార్లగడ్డ స్వల్ప ఓట్ల తేడాతో ఓడారన్న సింపతి ఆయనకు కనిపిస్తుంది. కూటమి బలం కూడా ఆయన కలిసి వచ్చేటట్టు కనిపిస్తుంది. ఫైనల్గా యార్లగడ్డకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్న ఫీలింగ్ గన్నవరం ఓటర్లలో ఉన్నట్టు కనిపిస్తుంది. టైట్ ఫైట్ ఉన్నట్టు కనిపిస్తున్న యార్లగడ్డే ఇక్కడ విజేత అని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఉన్న నియోజకవర్గాల్లో గుడివాడ ముందుంటుంది. వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై ఉన్న వ్యతిరేకత టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకి ప్రధానంగా ప్లస్ పాయింట్గా మారే అవకాశం కనిపిస్తుంది. వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు కూడా కలిసి వచ్చే అంశంగా ఉన్నాయి. రాము ఆర్థిక బలం కూడా అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. అటు కొడాలి నాని ప్రధాన ఓటు బ్యాంక్ ఎస్సీ బీసీల్లో చీలిక ఆయనకు మైనస్ పాయింట్ అవుతుంది. కాస్త టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వెనిగండ్ల రాము గెలుస్తారని ఆర్టీవీ స్టడీ తెలియజేస్తుంది. మరోపక్క బెజవాడలోనూ రాజకీయం రసవత్తరంగా కనిపిస్తుంది. విజయవాడ వెస్ట్లో అధికార వైసీపీ నుంచి ఆసిఫ్, బీజేపీ నుంచి సుజనాథ్ చౌదరి బరిలో ఉన్నారు. కూటమి బలం సుజనాథ్ చౌదరికి ప్లస్ పాయింట్గా మారింది. 3 పార్టీల నేతలు ఒకే తాటిపై రావటం సుజనాథ్ చౌదరికి అనుకూలంగా మారింది. ఆర్థిక బలం కూడా అదనపు అడ్వాంటేజ్గా మారింది. మొత్తానికి ఇక్కడ సుజనాథ్ చౌదరి గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ముందుగా చెప్పినట్టు గత ఎన్నికల్లో వైసీపీ 14 స్థానాల్లో విజయం సాధించి విజయ కేతనం ఇక్కడ ఎగరవేసింది. ఈ జిల్లాలో 2024లో ఎటువంటి ఫలితం రాబోతుంది, ఏ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించబోతుందో ఒకసారి చూద్దాం. కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. వైసీపీ 6 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. జనసేన పార్టీ 1 స్థానంలో, బీజేపీ 1 స్థానంలో విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నాయి. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే తిరువూరు టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ నల్లగట్ల స్వామిదాసు కాస్త అడ్వాంటేజ్ చూపిస్తున్నారు. విజయం సాధించే అవకాశాలని కనిపిస్తున్నాయి. తిరువూరులో స్వామిదాసు వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. నూజివీడులో మేకా వెంకట అప్పారావు వైసీపీ జెండాని ఎగరవేయబోతున్నారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. ఇక గుడివాడ విషయానికి వస్తే వెనిగండ్ల రాము విజయం సాధించబోతున్నారు. కైకులూరులో దూలం నాగేశ్వరరావు వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. పెడనలో ఉప్పల రాము వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన తరఫున విజయాన్ని సాధించబోవటం మనకు కనిపిస్తుంది. ఇక పామర్రు కైలా అనిల్ కుమార్ చేతిలోకి వెళ్తుంది. వైసీపీ జెండా ఇక్కడ ఎగరబోతుంది. పెనమలూరులో బోడే ప్రసాద్ తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. విజయవాడ ఈస్ట్లో గద్దే రామ్మోహన్ రావు తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. మైలవరంలో తెలుగుదేశం తరఫున వసంత కృష్ణ ప్రసాద్ విజయాన్ని సాధించబోతున్నారు. నందిగామలో జగన్మోహన్ రావు వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. ఇది కృష్ణా జిల్లా పరిస్థితి. కృష్ణా జిల్లాలో ఉన్న మొత్తం 16 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తుంది. వైసీపీ కేవలం 6 నియోజకవర్గాలకు పరిమితం అవుతుంది. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు జనసేన, బీజేపీ చెరొక స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. తెలుగుదేశం మిత్రపక్షాలు కలిసి 10 స్థానాల్లో విజయం సాధిస్తే వైసీపీ 6 స్థానాలకే పరిమితం కాబోతుంది. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.